హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మెగా పీటీఎం పూర్తయిపోయింది. 10th నాడు సక్సెస్ఫుల్గా చేశాము. అయితే చేశాక మనం ఇవ్వాల్సినటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ కూడా లీప్ యాప్లో ఫిల్ చేసామా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. మనం ఏదో అయిపోయింది, ఒకటో రెండు చేసాము, అన్నీ ఫినిష్ అయ్యాయి అని మీరు అనుకుంటే మటుకు మళ్ళీ మీ యొక్క స్కూల్ నేము నాట్ సబ్మిటెడ్ లిస్ట్లో వస్తూ ఉంటుంది. సో ఎంఆర్సీ నుంచి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో కాబట్టి మనం ఏమేమి ఫినిష్ చేయాలో అవి చేసామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. సో ఇక్కడ ఈ లీప్ యాప్కి సంబంధించి మనం ఏం ఫినిష్ చేయాలో నేను ఒకసారి జాగ్రత్తగా చెప్తాను. యాప్లో మీరు చూడండి. సో ఇక్కడ 2 లాగిన్స్ అనేటువంటిది మనకు అవసరం ఉంటాయండి. ఫస్ట్ లాగిన్ వచ్చేసి మనము విట్నెస్ ఉన్నారు కదండి, ఆ విట్నెస్ స్టేట్మెంట్ని అప్లోడ్ అనేటువంటి చేయాలి పీడిఎఫ్ ఫార్మేట్లో. దానికి సంబంధించి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అనేటువంటిది అవుతాము. మీ అందరికీ తెలిసిందే, విట్నెస్ స్టేట్మెంట్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకున్నాము. సో ఇందులోకి వెళ్ళి మనం గవర్నెన్స్లోకి వెళ్తాం, అందులో సమగ్ర శిక్షలోకి వెళ్తాం, అందులో పీటీఎంకి వెళ్ళాలి. ఇక్కడ అప్లోడ్ విట్నెస్ స్టేట్మెంట్ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళాలి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. ఇక్కడ ఉంటుందండి బటన్, మీరు క్లిక్ చేస్తే మీ యొక్క విట్నెస్ స్టేట్మెంట్ని మనము పీడిఎఫ్ రూపంలో ఫిల్ చేసినటువంటి విట్నెస్ స్టేట్మెంట్ని పీడిఎఫ్ రూపంలో ఇక్కడ మనం అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది. సో ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ క్రెడెన్షియల్ మనము ఇవ్వాల్సింది. ఓకేనా అండి. నెక్స్ట్ రండి, బయటికి రండి. లాగౌట్ అనేటువంటిది చేద్దాం. ఇప్పుడు మనము స్కూల్ లాగిన్లోకి వెళ్ళాలా కదా, అది ఇంపార్టెంట్. స్కూల్ లాగిన్లో కొన్ని క్రెడెన్షియల్స్ మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం స్కూల్ లాగిన్కి వెళ్దాము. సో చాలామంది చేసి ఉండొచ్చు, బట్ చెక్ చేసుకోండి ఒకసారి. చేయని వాళ్ళైతే ఖచ్చితంగా మనం చేయాలి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత గవర్నెన్స్లోకి వెళ్తాం, మనం సమగ్ర శిక్షకి వెళ్తాం. పీటీఎం ఉంది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము కొన్ని అప్లోడ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. సో ఇందులో నెంబర్ 1, సో 1 by 1 చూద్దాం. పీటీఎం ఇన్వైటీస్ ఆల్రెడీ ఇన్విటేషన్ వాళ్ళకి వెళ్ళింది, ఇబ్బంది ఏం లేదు. కండక్ట్ పీటీఎం, ఇక్కడికి రండి. పీటీఎం కండక్ట్ చేశారా లేదా, చేసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చేసాం కదా, మామూలు పీటీఎం మెగా పీటీఎం, ఇది మెగా పీటీఎం నిర్వహించాము కదా. సో మీటింగ్ తేదీ వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ ఎస్ఎంసీ సభ్యుల హాజరు. సో ఇక్కడ ఎస్ఎంసీ సభ్యుల పేర్లు లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు వచ్చారా లేదా అనేటువంటిది వాళ్ళ యొక్క అటెండెన్స్ మనం ఇక్కడ ఇస్తాం. ఓకేనా, ఎవరెవరు వచ్చారో వాళ్ళకి టిక్ చేసి అటెండెన్స్ ఇస్తాం. నెక్స్ట్ దాతల వివరాల హాజరు, దాతలు హాజరు వివరాలు. ఎవరైనా డోనర్స్ ఎవరైనా అటెండ్ అవుతే వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ మనం ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ పూర్వ విద్యార్థులు అల్మనీస్ ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క నెంబర్ ఇస్తాం. అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళ నెంబర్ ఇస్తాం. ప్రజాప్రతినిధులు హాజరవుతే వాళ్ళ యొక్క నెంబర్ అనేటువంటి మెన్షన్ చేస్తాం. ఇతరులు ఎవరైనా వస్తే వాళ్ళని కూడా మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఇతరుల హాజరు నెంబర్, వాళ్ళు ఎంతమంది వచ్చారు అనేటువంటి నెంబర్ మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆహ్వానితుల సలహాలు, సూచనలు, ఆరోపణలు, అభినందన, అభిప్రాయాలు నమోదు చేయండి. సో ఆహ్వానితులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నమోదు చేయాలా. చేసేటప్పుడు ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోవాల్సిందంటే వాళ్ళ యొక్క పేరు, మీరు ఎవరైతే మీకు సజెషన్స్ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మీరు రాయాలనుకుంటే వాళ్ళ యొక్క పేరు మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ హోదా అనేటువంటిది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎంచుకోండి నాడు ఇక్కడ తల్లి లేదా తండ్రినా లేదా ఎస్ఎంసీ సభ్యుడా, దాతన, పూర్వ విద్యార్థి, అధికారుల, ఇతరుల. సో ఎవరైతే వాళ్ళని మనం క్లిక్ చేయాలి. వాళ్ళ యొక్క హోదా అనేటువంటిది రాయాలి, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ రాసి నెక్స్ట్ వాళ్ళు చేసినటువంటి సూచనలు ఏంటి అనేటువంటి విషయం మనం తీసుకోవాలి. తీసుకొని మనము సబ్మిట్ అనేటువంటిది మనం ఇక్కడ చేయాలి. లేదు ఇంకా ఎక్కువ మంది కనుక చెప్తా ఉంటే మళ్ళీ యాడ్ చేస్తూ మనం వెళ్ళాలి. ఇలా యాడ్ చేస్తూ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ అనేటువంటిది కొట్టాలి. సో ఇలా కొట్టాకనే మీరు పీటీఎం కండక్ట్ చేసినట్టు లెక్క. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్. ఆల్రెడీ ఇది లైవ్లో మనం తీయాలి. సో ఫొటోస్ విషయానికి వద్దాం. ఫొటోస్కి సంబంధించి మనం 3 ఫొటోస్ అప్లోడ్ చేయాలని మనం వింటూ ఉన్నాం. ఈ మెసేజెస్ ఆల్రెడీ మనకు రన్ అవుతూ ఉన్నాయి. సో సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆహ్వానితులు, అతిథుల ఫోటో. సో ఇది మనం తీసి పెట్టుకొని ఉన్నాం, వాటిని ఇక్కడ మనం అప్లోడ్ అనేటువంటిది చేయాలి. అత్యధికంగా హాజరైన తరగతి గదిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పరస్పర చర్చలు ఫోటో. ఓకే, సో ఇది కూడా మన ఫోటో తీసి పెట్టుకోవాలా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఒకవేళ నిన్న కూడా మీరు చేయకపోతే ఇప్పుడైనా చేయండి. మెగా పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలు మరియు అతిథుల గ్రూప్ ఫోటో, ఇది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ 3 ఫొటోస్ ఆల్రెడీ మీ గ్యాలరీలో తీసి పెట్టుకుంటారు కాబట్టి వాటిని పెట్టి సబ్మిట్ అనేటువంటిది కొట్టేసేయండి, ఒక పని అయిపోయింది. నెక్స్ట్ విషయం వచ్చినట్లయితే వీడియో వచ్చేటప్పటికల్లా ఇది లైవ్ వీడియో మనం రికార్డు చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని చోట్ల సక్రమంగా అవి తీసుకోలేదు మనం తీసినప్పుడు. సో కాబట్టి ఈ విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే
ఆల్రెడీ ఆ వీడియోలు మనం తీసి పెట్టుకున్నాం కదా, సో ఆ వీడియోల్ని మళ్ళీ మనం ఇంకొక మొబైల్లో ప్లే చేస్తూ వాటిని ఇక్కడ వీడియో రికార్డ్ అనేటువంటిది కొడితే అవి తీసుకుంటున్నాయండి. సో నిన్న పని చేయని చోట్ల, అన్ని చోట్ల ఇలా జరగలేదు. సో లైవ్ వీడియో తీసుకుంది, బట్ ఎక్కడైతే పని చేయలేదో, నిన్న ఎక్కడైతే వర్క్ చేయలేదో, సో వాటిని నిన్న ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం 10వ తేదీ, సో వాటిని మనము ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అవి అప్లోడ్ అనేటువంటిది అవుతూ ఉన్నాయి. సో ఇది కూడా మనం పూర్తి చేయాల్సినటువంటిది. ఓకేనండి, క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్. నెక్స్ట్ పేరెంట్స్ అటెండెన్స్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పేరెంట్స్ అటెండెన్స్ మీద కొట్టి సెలెక్ట్ క్లాస్ కొట్టాలి. ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అనేటువంటి కనపడతా ఉంటాయి. వాళ్ళకి ఫాదర్ వచ్చారా, మదర్ వచ్చారా, ఎవరు వస్తే వాళ్ళకి టిక్ చేయండి. ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను మదర్స్ వచ్చారు కాబట్టి వాటిని టిక్ చేశాను. మీరు ఎవరు వస్తే వాళ్ళు టిక్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ అనేటువంటిది కొట్టాలా. సో ఇలా ప్రతి క్లాసు మనం తీసుకోవాలి. సో ఫస్ట్ క్లాస్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ క్లాస్ తీసుకోవాలి. స్టూడెంట్ వైజ్గా ఎవరెవరు అటెండ్ అయ్యారో అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లా క్లాస్ వైజ్గా 5 క్లాసెస్, ప్రైమరీకి అయితే, హై స్కూల్ అయితే కంప్లీట్గా ఉన్నటువంటి ఎన్ని క్లాసులు అయితే అన్ని క్లాసులు వాళ్ళకి అటెండెన్స్ని మనం కొట్టాలి. ఈ విధంగా మనము ఫస్ట్ మీకు ఇందాక చెప్పినట్టు విట్నెస్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేయాలి. పీటీఎం కండక్ట్ చేశారా లేదా అనేటువంటిది ఇది కంప్లీట్ చేయాలి మనము. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజ్ ఇది మనము చేయాలి. ఇక్కడ వీడియో ఫొటోస్ని క్యాప్చర్ చేయడం అనేటువంటిది మీకు నేను చెప్పాను. సో అది చేయాలి. నెక్స్ట్ పేరెంట్స్ అటెండెన్స్ అనేటువంటిది. సో యాక్చువల్గా ఇవన్నీ కూడా 10th నాడు చేయాల్సినటువంటి పనులు, బట్ అప్పుడు మీరు చేయకపోతే స్టిల్ మీరు నాట్ సబ్మిటెడ్ అనేటువంటిది మీ స్కూల్ నేమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేస్తేనే కంప్లీట్ అయినట్టు లెక్క. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్.